వాళ్ళందరూ కూడా దీంట్లో ఎవరైనా కనుక మీలో మాంసాహారం తినేవాళ్ళు ఉంటే మీరు దయచేసి పోర్క్ తినడం మొదలుపెట్టండి, పందిని తినడం మొదలుపెట్టండి. ఇందాక స్వామీజీ త్రిదండి జిఆర్ స్వామి గారు కూడా స్వామీజీ ఆయన కూడా చెప్పారు, విజయనగర సామ్రాజ్యం ఎంబ్లం పంది అంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్ మనం చేయాల్సి వస్తుంది. ఈరోజు కట్టికులు అన్న వాళ్ళు లేరు. మన ఇండ్లలో మాంసాహారం చేయాలన్నా కానీ కూడా ముస్లింస్ని పిలుస్తున్నాం మనం, వాళ్ళు హలాల్ చేస్తున్నారు. హలాల్ మీట్ కనుక మనం తిన్నామంటే మనలో పైశాచికత్వం వస్తుంది. కాబట్టి మనం సమాజం అంతా బ్రాహ్మణులు అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు తినేవాళ్ళు తినచ్చు. మనం దీన్ని కూడా ఒక విధమైన సిద్ధాంతపరంగా అసిమెట్రికల్ యుద్ధాన్ని అసిమెట్రికల్ గానే మనం జయించాలి. పంది ఒక ఎముకలతోటి మనం ఉంగరాలు చేయించుకోవడమో దండలు చేయించుకోవడం మన పిల్లలకు వేస్తే లవ్ జిహాద్ ఆగిపోతుంది. కాబట్టి దీన్ని సైకలాజికల్ గానే వాళ్ళు దెబ్బ కొట్టవలసిన ఆవశ్యకత మనకు. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, హిందూ యాక్టివిస్ట్. ఈరోజు ఇప్పుడు మీకు వీడియో కన్నా ముందు ఒక ఫోటో అలాగే ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 2 ఫోటోలు. ఒక దాంట్లో అది ల్యాండ్ జిహాద్ అంటే రైల్వే ట్రాకుల్ని ఆక్యుపై చేసేసి వాటిని దర్గాలుగా ఎలా మార్చేస్తున్నారు అన్నది ఒక ఫోటో. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ రెండో ఫోటో ఒకటి ఏంటంటే అది లవ్ జిహాద్కి సంబంధించింది. దాని గురించి చెప్తాను. మీ వీడియో మీరు ఆల్రెడీ చూసుంటారు. సో ఈ వీడియోలో మన హిందూ సోదరుడు చెప్తున్నది ఏంటంటే, మనం ఈ లవ్ జిహాద్ని ఎదుర్కోవాలంటే, సైకలాజికల్గా ఎదుర్కోవాలంటే అందరూ పంది మాంసం తినాలి. అంటే పంది మాంసం అంటే బ్రాహ్మణులు తినమని కాదు, బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ ఎవరైతే శాకాహారులు ఉంటారో వాళ్ళు కాకుండా మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా పంది మాంసం తినండి. పంది మాంసం తింటుంటే కనుక పంది మాంసం తినే వాళ్ళ జోలికి ఈ ఎవరైతే లవ్ జిహాద్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు రారు. అలాగే పందికి సంబంధించిన ఎముకలతోటి ఉంగరాలు ఏదో గొలుసులు ఏదో చేసుకోమని చెప్తున్నారు. సో ఇదొక ఐడియా. బట్ ఈ ఐడియాని నేను సపోర్ట్ చేస్తూనే దీనికి కొంత నేను చెప్పేది ఏంటంటే సైకలాజికల్గా ఓకే, కానీ అంటే ఎవరైతే ఇప్పుడు చెప్పిన విషయం మంచి విషయం. ఎందుకంటే ఎవరైనా పంది మాంసం తినే అమ్మాయి అంటే కనుక అసలు ఆ అమ్మాయి జోలికి అసలు ఈ పంది మాంసాన్ని ఎవరైతే ఈ లవ్ జిహాద్ చేసే ముస్లింలు ఉన్నారో వాళ్ళెవరు కూడా ఈ పంది మాంసం తినే అమ్మాయిల జోలికి రారు. ఈ ఫ్యామిలీలో అసలు పంది మాంసం తింటారంటే అసలు ఆ ఫ్యామిలీ జోలికి రారు. ఎందుకంటే పంది అనేది వాళ్ళకి నిషిద్ధం కాబట్టి. అట్ ది సేమ్ టైం ఇందులో విషయం రెండోది చెప్తున్నది ఏంటంటే హలాల్ చేసిన ఆహారాన్ని తినద్దు. హలాల్ చేసిన ఆహారాన్ని తింటే మనకి చాలా విపరీతమైన ధోరణిలోకి మనం వెళ్ళిపోతాం అనేది మిత్రుడు చెప్తున్న అంశం. అది కాకుండా అసలు కటిక వాళ్ళు అనేవాళ్ళు, అంటే కటిక వాళ్ళు అంటే ఈ మాంసం వ్యాపారం చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పుడు హిందువులు ఉండట్లేదు. దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి. ఖచ్చితంగా మనం వెళ్ళి ఎవరికి మాంసం కావాలన్నా కూడా ముస్లిమ్స్ ఎవరైతే ఇందులో ఈ వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాల్సి వస్తుంది. వాళ్ళు ఏమో హలాల్ చేసి అమ్ముతున్నారు. హలాల్ చేసేది మనకి పనికిరాదు. సో దీని మీద ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది కాబట్టి దీంట్లో పెద్ద వేషకు వెళ్ళను నేను. కానీ లవ్ జిహాద్ని అడ్డుకోవాలంటే ఈ పంది మాంసం అందరూ తినండి అనేది ఒక ఐడియా. కాకపోతే మంచి ఐడియానే. మంచి ఐడియా అయినా కూడా నేనేమంటానంటే దాన్ని ఒక రకంగా సపోర్ట్ చేస్తూనే ఇంకొక రకంగా కాదని ఎందుకు అంటున్నానంటే, ఇది మనం వాళ్ళకి భయపడినట్టు అవుతుంది. వాళ్ళు మన జోలికి వస్తారేమో అమ్మ బాబాయ్ అని చెప్పి భయపడి దానికోసం అని చెప్పి ఇప్పటిదాకా పంది మాంసం తినని వాళ్ళు కూడా పంది మాంసం తినవలసిన పరిస్థితి. అది కాకుండా వేళకి ఉంగరాలు పెట్టుకోవడం, గోల్స్ వేసుకోవడం, ఆ పందికి సంబంధించిన అవన్నీ కూడా ఉంగరాలుగా పెట్టుకోవడం, గొలుసులుగా పెట్టుకోవడం అంటే ఒక రకంగా రక్షణాత్మక చర్యలు. ఇవన్నీ కూడా రక్షణాత్మక చర్యలు. కానీ అవతల వాళ్ళు పరమ దుర్మార్గులైపోయిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో మనం రక్షణాత్మక చర్యలు ఎంతవరకు వెళ్తాం? వాళ్ళకి భయపడాల్సిన పని ఏంటి? అసలు మెజారిటీగా ఉన్న హిందూ సమాజం భయపడాల్సిన పరిస్థితి. ఈ భయపడాల్సిన పరిస్థితుల్లోకి బయటకు వచ్చేలా అలా చేయాలి హిందూ సమాజాన్ని. ఇది మనం ఆలోచించాలి. నాయకులుగా, హిందూ నాయకులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దాక్కోండి అని చెప్పడం కాదు. వాళ్ళు వస్తారేమో, పూజాడు వస్తాడేమో దాక్కోండి అన్నట్లాగా చెప్పడం కాదు. వాళ్ళు అసలు మన దగ్గర మన ఆడపిల్లల జోలికి వస్తారేమో, అలా రాకుండా ఏం చేయాలి అది చేయడం కాదు. అలా చేస్తే ఎప్పటికీ పరిష్కారం కాదు. గతంలో ఇలాగే చేసేవాళ్ళు. ముస్లిం సమాజం దాడులు చేస్తుంటే చివరికి
పెళ్ళైన వాళ్ళ జోలికి వచ్చేవాళ్ళు కదా అప్పట్లో. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే చిన్న పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసేయడం మొదలెట్టారు మన వాళ్ళు. బాల్య వివాహాలు చేసేయడం మొదలు పెట్టారు. ఆ బాల్య వివాహాలు చేయడం మొదలెట్టేసరికి తర్వాత రోజుల్లో అది ఏమైంది, ఇదేదో పెద్ద ఘోరమైన అపచారం, ఘోరం నేరం జరిగిపోతుందని చెప్పి రాజారామోహన్ లాంటి వాళ్ళు వచ్చి అసలు కొన్ని ఏదైతే అపచారాలు ఏదో అంటే సతీ సహగమనం కూడా ఎందుకు వేరే రాజులు ఈ ముస్లిం వాళ్ళు దండయాత్రలు చేసి వాళ్ళు మన ఎవరైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన రాజుల యొక్క భార్యల్ని ఇంకా కోటలో ఉన్న ఆడవాళ్ళని అందరిని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా సెక్స్ బానిసల కింద వాడుకుంటాం అంటే ఆ పరిస్థితి కన్నా చనిపోవడం బెటర్ రా బాబు అని చెప్పి సతీ సహగమనాన్ని అలవాటు చేశారు ఒక సందర్భంలో. అది అంటే చాలా ముందు నుంచి ఉందనుకోండి సతీ సహగమనం. అది ఇంకా దాంట్లో ముందుకెళ్తే ఇంకా చాలా చరిత్ర వస్తుంది. అందువల్ల ఎక్కడైనా సరే ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఒక భయాన్ని తట్టుకోలేక దానికి బదులుగా ఆత్మార్పణ చేసేయడం, సతీ సహగమనాలు చేసేయడం, పిల్లలనేమో బాల్య వివాహాలు చేసేయడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అట్లాగా మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు మనం భయపడిపోయి మళ్ళీ పంది మాంసం మనం తిని, ఇప్పుడు దాకా అలవాటు లేని వాళ్ళు కూడా పంది మాంసం తిని ఆ పందికి సంబంధించిన ఉంగరాలు చేయించుకుని, పందికి సంబంధించిన గొలుసులు చేయించుకుని బోన్స్ తోటి ఇవన్నీ చేయడం అంటే ఇప్పుడు మనం భయపడిపోతున్నట్టు లెక్క అవుతుంది. సో ఇంకా ఇంత మెజారిటీ హిందూ సమాజం ఉండి భయపడిపోతే అట్లా భయపడిపోవడం కాదు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద స్ట్రాటజీలు కావాలి. వాళ్ళని ఎలాగా దెబ్బ కొట్టాలన్న దాని మీద స్ట్రాటజీలు కావాలి. వాళ్ళకి భయపడి దాక్కోవడం ఎలాగా అన్న దాని మీద స్ట్రాటజీలు కాదు. వాళ్ళు అసలు మనకి భయపడి పారిపోయేలాగా స్ట్రాటజీలు ఎలా కావాలంటానికి అందుకే నేను ఆ వీడియోతో పాటు ఫోటోను కూడా పెట్టడం జరిగింది. ఈ ఫోటో అంటే గతంలో మనం మాట్లాడుకున్న అంశమే, కానీ జైనులు అమలు చేసి చూపించారు. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆ ఫోటోని మీకు పెట్టడం జరిగింది. ఇది చదివి వినిపిస్తాను మీకు. రీసెంట్లీ ఏ హిందూ జైన్ గర్ల్ వాజ్ టేకెన్ అవే బై ఏ ముస్లిం బాయ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫర్ మ్యారేజ్. అంటే పెళ్లి చేసుకోవడానికి ఒక ముస్లిం అబ్బాయి జైన్ల అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఇలా భయపడిపోలేదు జైన్లు అందరూ. ఏం చేశారు నెల్లూరులో ఇలా భయపడిపోలేదంట. వాళ్ళు ఏం చేశారు, ఆల్ జైన్ కమ్యూనిటీ మెంబర్స్ హ్యాడ్ ఎ మీటింగ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అండ్ ఇట్ వాజ్ డిసైడెడ్ unanimously that they will terminate all the Muslim employees from their jobs in their commercial and sorry, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, వేరే ఫోన్ రావడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. సో దీంట్లో మళ్ళీ ఒకసారి చదువుతాను నేను. All Jain community members had a meeting in the district and it was decided unanimously that they will terminate all the Muslim employees from their jobs in their commercials and industrial establishments with immediate effect. అంటే వాళ్ళ యొక్క కమర్షియల్స్ అంటే వాళ్ళ యొక్క షాపుల్లో కానీ లేదంటే వాళ్ళ యొక్క ఇండస్ట్రీల్లో కానీ, అంటే జైన్లు మనకు తెలిసినా కదా, జైన్లు అందరూ వ్యాపారంలో ఉంటారు. వాళ్ళు షాపులు నడుపుతూ ఉంటారు, ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు, పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ నడుపుతుంటారు. సో విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ముస్లిమ్స్ ఎవరైతే జిల్లాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే జైనులకు సంబంధించిన షాపుల్లో కానీ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ ఇండస్ట్రీల్లో కానీ పనిచేసే వాళ్ళందరినీ కూడా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తీసిపడేయాలని చెప్పి డిసైడ్ అయ్యి అలా తీసేసరికి ఏమైంది, ది రిజల్ట్ వాజ్ షాకింగ్. As more than 10,000 Muslims lost their employment. అంటే ఒకేసారి 10,000 మందికి ముస్లింలు ఉద్యోగాలు కోల్పోయారంట. అంటే 10,000 మంది వీళ్ళు ఓన్లీ జైన్స్ తలుచుకుని మన యొక్క సంస్థల్లో ముస్లిమ్స్ ఉంచము అంటే 10,000 మంది ముస్లింలకు ఉద్యోగాలు పోయినాయి. దాంతో కంగారు పడిపోయి సో దైర్ కమ్యూనిటీ ఎల్డర్స్ అంటే ముస్లిం కమ్యూనిటీ ఎల్డర్స్, రిలీజియస్ అండ్ కమ్యూనిటీ లీడర్స్ కాల్డ్ ఎమర్జెన్సీ మీటింగ్. ఇమీడియట్గా ముస్లింలో ఉన్న మత పెద్దలు, సంఘంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి ఒక ఇమీడియట్గా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారట. అండ్ డిసైడెడ్ టు లొకేట్ ది జైన్ గర్ల్ అండ్ హ్యాండ్ ఓవర్ హర్ టు హర్ ఫ్యామిలీ. అంటే అసలు
జైన్ గర్ల్ ఎక్కడుందో, ఏ ఊళ్ళో ఉందో, ఎవరితో ఉందో ముఖ్యం కనిపెట్టేసి ఇమ్మీడియట్గా ఆ పిల్లని తీసుకొచ్చి జైన్ ఫ్యామిలీకి అప్పచెప్పాలని చెప్పి ముస్లిమ్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని డిసైడ్ అయ్యారంట. ఎందుకు లేకపోతే అసలు వీళ్ళకి ఉద్యోగాలు ఉండవు, రోటీ కపడా మకాన్ ఏది ఉండదు, ఇంకా ఉద్యోగాలు అన్నీ పోతాయి. సో అది పరిస్థితి. సో అలా డిసైడ్ అయ్యి అనుకున్నారంట. విత్ ఇన్ 9 hours ఆఫ్ ఇన్సిడెంట్ రిపోర్టెడ్, ఎప్పుడైతే ఈ సంఘటన పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే రిపోర్ట్ అయిందో, ఆ రిపోర్ట్ అయిన 9 గంటల లోపే ఆ అమ్మాయిని ముస్లిమ్స్ వాళ్లే కనిపెట్టి, ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చి వాళ్ళు ఈ అమ్మాయి బంధువులకి అప్పచెప్పేశారంట. హ్యాండ్ ఓవర్ ది ఫ్యామిలీ. దిస్ ఈజ్ కాల్డ్ యునైటెడ్ కమ్యూనిటీ ఎఫెక్టివ్ విక్టరీ ఆఫ్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్ ఇనిషియేటెడ్. హ్యాట్స్ ఆఫ్ టు ది జైన్ కమ్యూనిటీ మెంబర్స్, యూనిటీ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి మన మిత్రుడు అది తను పెట్టాడు. అంటే సో హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఏదైతే జైన్ కమ్యూనిటీ మెంబర్స్ చూసారా ఎంత ఎఫెక్ట్ కొట్టిందో చూసారా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దగ్గర కూడా ముస్లిమ్స్ హిందువుల మీద మెజారిటీ, ఈ దేశంలో ఉన్న మెజారిటీ హిందువుల మీదే ఆధారపడి ఉన్నారు. ఈవెన్ వాళ్ళ హిందువుల ఎస్టాబ్లిష్మెంట్స్లో షాపుల్లోనే పనిచేస్తున్నారు, హిందువులు నడుపుతున్న ఇండస్ట్రీల్లోనే పనిచేస్తున్నారు, హిందువులు నడుపుతున్న మిగతా వాటిలోనే. అంతదాకా ఎందుకు, దేవాలయాల దగ్గర కూడా పూలు అమ్మేది కూడా వీళ్ళే అమ్ముతున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. పూలు అమ్మే దగ్గర నుంచి, పళ్ళు అమ్మే దగ్గర నుంచి అన్నీ కూడా ఏది వాళ్ళు చేసే ప్రతి వ్యాపారం హిందువులతోటి లింకప్ అయి ఉన్నదే. గతంలో మనం ఒకసారి చెప్పాం ఏంటి, వీళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర ఏది కొనద్దు చేయొద్దు అని చెప్పి మనం ఒక లవ్ జిహాద్కి వ్యతిరేకంగా మనం ఒక వీడియో పెట్టినప్పుడు చెప్పాం. దానికి కంటిన్యూటీ ఇది ఇంకా ఎఫెక్టివ్ ఈ నిర్ణయాన్ని జైన్స్ తీసుకున్నారు. మీరు అసలు వాళ్ళందరినీ తీసిపడేయడమే, ఉద్యోగాల్లోంచి తీసిపడేస్తే. అంటే వాళ్ళ దగ్గర కొనకుండా ఉంటే కనుక నెమ్మదిగా వాళ్ళ వ్యాపారాలు తగ్గిపోతాయి, అది వేరే విషయం. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలే తీసేస్తే విత్ ఇమ్మీడియట్ రోడ్డు మీద పడిపోతారు. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇది కదా. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఒక్క నిమిషం ఖచ్చితంగా మనందరం చేయవలసింది ఏంటంటే విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆ నిర్ణయం ఏదైతే జైన్స్ నిర్ణయం తీసుకున్నారో అట్లాంటి నిర్ణయాన్ని టోటల్గా జైన్లు మాత్రమే కాదు, ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న జైన్స్, తర్వాత సిక్కులు, హిందువులు మొత్తం అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి లవ్ జిహాదులు ఇలాంటివన్నీ కూడా యాంటీ నేషనల్ ఎలిమెంట్గా పనిచేయడాలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. సో ఇది ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్. అంటే వాళ్ళకి మనం భయపడేదండి, మనం వాళ్ళు భయపెట్టే స్టేజ్లో ఉండాలి. మెజారిటీ, ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలు భయపడాల్సిన పని ఏంటి? ఇది నా పాయింట్. మనం వాళ్ళని వాళ్ళకి మనం భయపెట్టి దాక్కోవడమా, లేదా వాళ్ళు రాకుండా మన జోలికి రాకుండా ఎట్లా చేద్దాం, మన ఆడపిల్లల జోలికి రాకుండా ఎట్లా చేద్దాం, ఎలాంటి ఆలోచనలు చేద్దాం అనుకోవడం అనేది కాదు. అసలు మనమే వాళ్ళని ఎలా భయపెట్టాలన్న దాని మీద ఆలోచనలు, స్ట్రాటజీలు ఉంటే బాగుంటుంది. ఇది నా పాయింట్. సో మన మిత్రులు చెప్పారు, అది మంచి ఐడియా. అది కాకపోతే ఏంటంటే నేను అనేది దానికన్నా కూడా జైన్లు చేసింది ఇంకా బాగుంది కదా. ఆ పని చేస్తూనే ఇప్పుడు ఆయన చెప్పింది, మిత్రులు వీడియోలో చెప్పింది ఏంటంటే మనం రక్షించుకునేలాగా, మన ఆడపిల్లలు మనం రక్షించుకునే, వాళ్ళు మన జోలికి రాకుండా ఉండేలాగా చేసుకోవడానికి ఎలాగ పంది మాంసం తినండి, లేదంటే దానికి సంబంధించిన పందికి సంబంధించిన ఎముకలను వేసుకోండి, ఇవన్నీ చెప్పారు. అదొక స్ట్రాటజీ. అదేంటి? డిఫెన్సివ్ స్ట్రాటజీ. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి, జైన్స్ చేసింది ఏంటి? అఫెన్సివ్ స్ట్రాటజీ. ఇది ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే అఫెన్స్ ఈజ్ ద డిఫెన్స్ కన్నా కూడా అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ డిఫెన్స్ పాలసీ అవుతుంది. సో అలా చేయాలి మనం. మెజారిటీగా ఉన్న హిందువులు అలా చేయాలి. అలా చేస్తేనే ఈ లవ్ జిహాదులు చేసే వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా హిందూ సమాజం అంతా యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ అయ్యి, నాకు తెలిసి కూడా చాలామంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలామంది పెద్ద పెద్ద మాటలు మాడుతుంటారు. హిందువులు అందరం యునైటెడ్గా ఉండాలి, మనందరం కలిసి ఉండాలి, ఈ లవ్ జిహాదులు వ్యతిరేకంగా పోరాడాలి, ఇలాంటి ఏవో మాట్లాడుతుంటారు. ఇంకా వేరే తిరుమలలో తిరుమలలో అన్యమతస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయాలి,
అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి గవర్నమెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చి ఇవన్నీ చేస్తుంటారు. తీరా చూస్తే వీళ్ళ కారు నడిపేవాడు అయితే లవ్ జిహాద్ చేసే మతానికి సంబంధించిన వాడు అయి ఉంటాడు, లేదా మత మార్పిడి చేసే మతానికి సంబంధించిన వాడు అయి ఉంటాడు. వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటిలోనూ పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ అలాగే ఉంటారు. ఇప్పుడు మన జైల్లో ఎలాగైతే కొంతమంది ఫోన్ లైన్ పెట్టుకుంటే చివరికి ఏమైంది? అందుకనే ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మన జైన్లు ఏదైతే నెల్లూరులో చేశారో దాన్ని మనందరం ఆదర్శంగా తీసుకుని మన దగ్గర పనిచేసే టోటల్ అన్యమత ఉద్యోగస్తులందరినీ తీసేయండి. ముందు దేవాలయాల్లో అక్కడ తీసేయాలని డిమాండ్ చేసే ముందు మీ దగ్గర ఉన్న డ్రైవర్ల దగ్గర నుంచి మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్ల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా అన్యమతస్తులందరినీ తొలగించండి. ఇది హిందువులు ఇమీడియట్గా తీసుకోవాల్సిన నిర్ణయము అని చెప్పి ఆ జైన్లందరూ కూడా మనకి మెసేజ్ ఇస్తున్నారు. నెల్లూరు జైన్స్ మన దాంట్లో మన కారు నడపడానికి హిందూ పనికిరాడా? మనం మాత్రం పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటాం, హిందూ మతం గురించి స్పీచ్లు ఇస్తాం. ఎంత అసహ్యంగా ఉంటుంది. మన డ్రైవర్ మన కారులో మనతోటి హిందువులను నలుగురు నెక్కించుకొని మనం ప్రయాణం చేస్తూ హిందుత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ హిందువులు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మాట్లాడుకుంటూ మన డ్రైవరే అన్యమతస్తుడిగా ఉంటే ఎంత కామెడీగా ఉంటుంది. అసహ్యంగా ఉంటుంది కదా, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇది ఆలోచించాలి. లేదంటే మనం ఏదో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ నడుపుతూ ఉంటాం, బయటకు వచ్చి మాత్రం అందరికీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని నీతులు చెప్తాం. కానీ మన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ అన్యమత ఉద్యోగస్తులు ఉంటారు. చూసేవాడికి అసహ్యంగా ఉండదా? ఈ చెప్పేదోటి చేసేదోటి అనుకోరా? వాళ్ళు విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎవరైతే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లవ్ జిహాద్కి వ్యతిరేకంగా మీరు నిజంగా కనుక హిందువులుగా ఆలోచిస్తున్నట్లయితే విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మొత్తం లవ్ జిహాద్ చేసే బ్యాచ్ అందరినీ కూడా వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేయండి, కేవలం హిందువులు మాత్రమే పెట్టుకోండి అని చెప్పి ఈ జైన్ కమ్యూనిటీ మెసేజ్ ఇస్తోంది మనందరికీ ఇండైరెక్ట్గా. దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 2, మన దాంట్లో పనిచేసే ఎవరైతే మత మార్పిడి చేసే మతాలు ఏదైతే ఉందో ఆ మత మార్పిడి మతం ఏదైతే ఉందో ఆ మత మార్పిడి మతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలనుకుంటే కూడా ఇమీడియట్గా ఆ మత మార్పిడికి సంబంధించిన మతానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీ డ్రైవర్లుగా తీసేయండి, మీ ఇళ్లలో పని వాళ్ళుగా తీసేయండి, లేదంటే మీ ఎస్టాబ్లిష్మెంట్స్లో వర్కర్స్గా ఇమీడియట్ తీసేసి హిందువులు మాత్రమే పెట్టుకోండి. ఇది మనకి జైన్ కమ్యూనిటీ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చిన మెసేజ్. ఈ మెసేజ్ని అందుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు హిందూ సమాజం మీద ఉన్నది. ఇది అఫెన్స్. ఇప్పుడు అలా చేస్తే కనుక అందరు దెబ్బకి దారిలోకి వచ్చేస్తారు, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చేస్తారు. సో ఇమ్మీడియట్గా ఇట్లాంటివన్నీ మానేస్తారు. మత మార్పిడి చేయడాలు లేదంటే లవ్ జిహాదులు చేయడాలు ఈ 2 కూడా పోతాయి, ఒకే దెబ్బకి పోతాయి. ఇలా కనుక మనం చేయగలిగితే ఒకే దెబ్బకి పోతాయి. ఎట్లాగైతే మనం వాళ్ళ దగ్గర అవి ఇవి కొనద్దు అని అనుకుంటున్నామో అలాగే ఉన్న వాళ్ళని మన దాంట్లో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా పీకి పడేస్తే కనుక మొత్తం అంతా సెట్ అయిపోద్ది అని మనకి జైన్ సమాజం నెల్లూరు జైన్ సమాజం నుంచి మనకు వస్తున్న మెసేజ్ ఇండైరెక్ట్గా. దీన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు ఇమ్మీడియట్గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అందరూ దీని మీద ఆలోచించండి. అఫెన్స్ ఇస్ ది బెస్ట్ డిఫెన్స్ పాలసీ. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. భయపడద్దు. మనం అమ్మో వాళ్ళు వచ్చేస్తారేమో, లవ్ జిహాద్ చేస్తారేమో, ఏం చేయాలి అనేది కాదు. అది ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ఆలోచిస్తూనే ఈ స్ట్రాటజీ ఇంకా బాగా గట్టిగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కూడా మనం వర్కౌట్ చేద్దాం. అది చేద్దాం, ఇది చేద్దాం, అన్నీ చేద్దాం. ఏది మనకి అవకాశం ఉంటే అవన్నీ చేసి మన ఆడపిల్లలను రక్షించుకోవడం, మన ధర్మాన్ని రక్షించుకోవడం. 2 లవ్ జిహాదులు జరగకుండా చూడటం, మత మార్పిడులు జరగకుండా చూడటం. ఈ 2 జరగకుండా చూడడానికి ఈ 2 పాలసీలని మనం తీసుకుందాం. మిత్రుడు చెప్పిన పాలసీని కూడా వీడియోలో మిత్రుడు చెప్పిన పాలసీని కూడా తీసుకుందాం. కానీ బెటర్ పాలసీ ఎప్పుడూ చెప్పేది ఏంటంటే అఫెన్స్ ఇస్ ది బెటర్ డిఫెన్స్ పాలసీ. కాబట్టి ఇది జైన్లు మనకి ఇచ్చిన పాలసీ ఏదైతే ఉందో ఇది శిరసావహించాల్సిన పాలసీ. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ పని మొత్తం హిందూ సమాజం దీని మీద దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఇందాక చెప్పినట్టున్నాను, మళ్ళీ చెప్పానో గుర్తులేదు. మన మిత్రుడు వీడియోలో చెప్పిన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గౌరవనీయమైన వ్యక్తి. ఆయన నేను వ్యతిరేకించట్లేదు, నాకు బాగా తెలిసిన మిత్రులు ఆయన నేనే వ్యతిరేకించాను. కానీ
దానికన్నా బెటర్ పాలసీల గురించి ఆలోచిద్దాం. మనం భయపడే కన్నా కూడా భయపెట్టే పాలసీల గురించి ఆలోచిద్దాం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన చాలా కట్టర్ హిందూ, నేషనలిస్ట్, జాతీయ భావాలు అధికంగా ఉన్న వ్యక్తి. కట్టర్ హిందూ అంటే మామూలు మనం సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకందరికన్నా కూడా చాలా కట్టర్ హిందూ ఆయన. సో ఆయన భావాన్ని గౌరవిస్తూనే డిఫెన్స్ కన్నా కూడా అఫెన్స్ ఇస్ ది బెస్ట్ డిఫెన్స్ పాలసీ అన్న పద్ధతిలో మనకి ఏదైతే జైన్లో ఆల్రెడీ మనకి వాళ్ళు విక్టరీ సాధించి చూపించారు కాబట్టి మనం భయపడద్దు, భయపెడదాం. మెజారిటీ ఉన్న హిందువులు కూడా భయపెట్టలేకుండా భయపడిపోతే ఎట్లా, కాబట్టి భయపెడదాం. ఇది ఈరోజు మన వీడియో సారాంశం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక మీ కామెంట్స్ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన వేదాంత ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వేదాంత టీవీ ఛానల్ని. అలాగే మన వేదాంత టీవీని ఇంతకుముందు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కనుక ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఇలాంటివన్నీ కూడా హిందూ యాక్టివిస్ట్స్ ఉన్న వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మిగతావి కూడా ఆటోమేటిక్గా మిగతావి కూడా చాలా వస్తుంటాయి. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఒక సబ్స్క్రిప్షను, ఒక లైక్, ఒక కామెంట్. ధన్యవాదాలు. జై శ్రీరామ్.